గురుగారు మనం చివరిగా మరికొన్ని ప్రశ్నలు అవుతున్నాం. మనం ఆవిడ గురించి అయితే మాట్లాడుకుందాం. గురుగారు, ఇప్పుడు మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ కార్తీక మాసంలో ఉసిరి కావచ్చు, తులసి కావచ్చు, వీటికి ఉన్న ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారు? అదే విధంగా కార్తీక మాసంలో వనభోజనాలు కూడా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే శివుని ప్రదోష సమయంలో పూజించడం అనేది మంచిది అని కూడా అంటారు. అతి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ కార్తీక మాసంలో దీపదానం చాలా గొప్పది అని చెప్తూ ఉంటారు. మంచిది. ప్రశ్నలో ఎలా ఉంటాయంటమ్మా, మనం కూడా తెలుసుకోవాల్సిన విషయము, ఉసిరికాయ తులసి ఎందుకు వచ్చింది అసలు నాకు తెలిసి ఉసిరికాయ గురించి చాలా తక్కువ మందే చెప్పారు. అసలు ఆ ఉసిరి ఎందుకు పుట్టిందో ఎవరికి తెలియదమ్మా. ఉసిరి వల్ల ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. ఇక్కడ ఉసిరి వల్ల జరిగేది ఏమిటి, ఉసిరి ఎందుకు పుట్టింది, ఉసిరినే ఇప్పుడు మనం ఎందుకు కార్తీక మాసంలో ప్రత్యేకంగా పూజిస్తాం. సైంటిఫిక్గా ఒక మాట చెప్దాం. ఇట్ క్యారీస్ విటమిన్ సి, ఏ, ఐరన్, ఏదో యాంటీ కొంచెం వస్తాయి బలం. ఒక ఉసిరికాయ తింటే బలం కదా. అంటే ఈ మాసంలో రోగాలు ఎక్కువ వస్తాయి కదమ్మా, చెప్పిన చలి గురించి అని. దానివల్ల ఉసిరికాయ తినాలని చెప్పారు శాస్త్రవేత్తలు. దాంట్లో ఎన్నో ఉంటాయి. దాన్ని శిఖకాయ ఆమ్లా ఏదో అంటారు ఇంగ్లీష్లో. దానివల్ల బలం వస్తుంది, దానివల్ల నీకు మల్టీవిటమిన్స్ వస్తాయి. మనం అది తినము, ఉసిరికాయ ఒకటి తినకూడదు. మనం ఏం చేయాలంటే విటమిన్ సి ట్యాబ్లెట్ తీసుకొని నేను చప్పరించుకోవాలి. మనం ఏంటంటే పూర్వం ఇవి లేవు కదా, పూర్వం ఉండే ఉసిరికాయలే కదమ్మా. ఇప్పుడు మన వాళ్ళు అలా పోయి విటమిన్ సి అని చెప్పి ఒకటే చెప్తారు, ఇది తినరు. తినకపోవడం వల్ల పచ్చళ్ళు పెట్టుకుంటారు, తింటారు. నాకు ఉసిరికాయ పచ్చడి అంటే చాలా ఇష్టం నాకు. అది ఎందుకు తింటారంటమ్మా, ఫస్ట్ హెల్త్ మెయిన్ వీక్నెస్ ఉన్న ఈ సమాజం ఇప్పుడు ఏమంటారు సీజన్ కాబట్టి. రెండో విషయం ఏంటంటే అసలు ఎందుకు తులసిని పూజించాలి, తులసి ఎందుకు వేరేది కూడా తింటా నేను అనుకున్నప్పుడు, తులసి ఏంటంటే అమ్మా సాగర మదనం జరిగేటప్పుడు భూమి మీద 5 చుక్కలు నాలుగు అమృతపు బిందువులు పడ్డాయి అని అంటారు, గుర్తుందమ్మా. ఈ అమృతపులు బిందువులు పడ్డప్పుడు కూడా ఈ యొక్క ఉసిరి చెట్టు కూడా వెలిసింది. ఇక్కడ వివరణ అది కూడా ఉంది. ఈ అమృతపు బిందువులు పడ్డప్పుడు ఉసిరి చెట్టు వచ్చింది, పవిత్రతకు చిహ్నంగా వచ్చింది, ఆరోగ్యాల గురించి వచ్చింది. అది లేనిది ఆయుర్వేదం మందే లేదు. ఇలా రావడం చేత మన వాళ్ళు చేస్తుంది ఏం తెలుసా అమ్మ, ఇట్లా గమేలాలు దానం చేస్తారు. ఉసిరి చెట్టు కింద కూర్చొని దానం చేస్తే నువ్వు ఎలా పవిత్రుడు అవుతావు, ఏ విధంగా పవిత్రతను తీసుకుంటావు, ఏ విధంగా పుణ్యాన్ని సంపాదిస్తావు అని అంటే, ఈ గరుడ పురాణం ప్రకారముగా ఈ తులసి దీని పేరు ఉసిరి చెట్టు 4 చోట్లలో వచ్చిందన్న కదమ్మా. ఈ 4 చోట్ల పడడానికి కారకుడు ఎవరు? మహావిష్ణువు యొక్క చేతుల నుంచి మోహిని అవతారం ఎత్తినాక ఎవరెవరికి ఇచ్చాడు? దేవతలకు ఇచ్చారు కదా. మరి ఉసిరి చెట్టుకు అధిపతి ఎవరు? మహావిష్ణువు చెట్టు మీద కొలువై ఉంటాడు కదా. మన వాళ్ళు మహావిష్ణువు చెట్టు మీద అన్ని తీసి వేరే వాళ్ళకి దానం చేస్తూ ఉన్నారు. అలా కాదు ఆయన కోరింది, మీరు ఒక వృక్షాన్ని పూజ చేసి దీపాలు వెలిగించి, దీపదానం అన్నాం కదా, అక్కడ ఉన్న వెలుగుని ఫలానా వాళ్ళకి ఇచ్చి పుణ్యం సంపాదించమని ఇచ్చాం మనం. అంటే దీపదానం అనగా దీపం వెలిగించేసి లేకపోతే అది పెట్టేసి లేకపోతే పుణ్యం ఇచ్చడం కాదు. ఇక్కడ దేవాది దేవుడు కొలువై ఉండడం చేత, ఆయన గారు అక్కడ ఉండడం చేత పుణ్యం స్వీకరించడానికమ్మా నీవు తిని నీవు వాళ్ళకి ఇస్తే ఆరోగ్యం నీది బాగుంటుంది. నీవే దీపదానం చేసేసి మరి నువ్వు చెట్టును పట్టుకొని ఊగుతావా అమ్మ ఆరోగ్యం కావడానికి కదా. పుణ్యం 2 విధాలుగా ఉంటుందమ్మా. నీ చేతుల ద్వారా నేను స్వీకరించి, నా చేతుల ద్వారా నువ్వు స్వీకరిస్తే మీ ఇలవెలుపులు కులదైవం నాకు బలం, నా ఇలవెలుపులు నా కులదైవం నీకు బలం. ఇలా బలం రావడానికైనా తులసి చెట్టు దానం చాలా ముఖ్యమైన. దీపం ఉంది కదా. రెండో వర్షన్ ఏంటంటే అమ్మా, తులసిని ఎందుకు పూజించాలి, మొదటే దామోదర పూజ గురించి చెప్పిన, ఇలా వచ్చింది. ఇందులో మహావిష్ణువు పాత్ర ఏంది, తులసి గురించి ఇది చెప్పిన. తర్వాత ఉసిరికాయ విషయంలో శివుడి పాత్ర ఏమిటి మీరు గమనించండి. విష్ణు ఆలయాలలో ఎక్కువ శాతంగా ఉండవు కానీ శివ ఆలయాలలో ఉంటాయి. ఎందుకంటే ఈయన వైద్యనాథుడు కాబట్టి. అర్థమైందా? ధన్వంతరికి అధిపతి ఎవరమ్మా? ధన్వంతరి మాత. ఆయుర్వేద మందం ఉంటాయి. ఏదున్నా కూడా తండ్రి వ్యాధి పుట్టక ముందుకే మందుని కనిపెట్టిండు. మనము వ్యాధి వచ్చినా కూడా ఏ మందు వాడాలో తెలుస్తలేదు. కాబట్టి ఏంటంటమ్మా, ధన్వంతరి శాస్త్రం బలంగా చెప్పవచ్చు ఈ విషయంలో. రెండో విషయం, మీరన్నట్టుగా దీపదానం చేయడం వల్ల మీ దగ్గర ఉన్న వెలుగు, ముఖ్యంగా వెలుగే, ఆస్తులు అంతస్తులు కాదు. ఒకప్పుడు అన్ని గుడిసెలు ఉండడం చేత, ఒకప్పుడు పుణ్యానికి ఎవరు రాకపోవడం చేత, అందరింట్లో పుణ్యమే ఉండడం చేత ఒకరినొకరు సానుకూలతంగా పలకరించుకునే ఒక పుణ్య కార్యక్రమం చేసుకోవడం. ఇప్పుడు దీపదానం ఎవరు చేయట్లేరమ్మా. ఎందుకంటే ఇప్పుడు చేసే లెక్కలు, అన్నదానాలు, తర్వాత ఇవన్నీ వేరంటే మన వాతావరణాన్ని బట్టి మనుషులు మారుతూ వస్తున్న తరుణం. రెండో విషయం ఏంటంటమ్మా, ఒక సాధువులకి మనం ఇంటికి పిలిచి భిక్ష పెట్టిస్తే 7 జన్మల పుణ్యం తల్లి. ఎలా? శివభక్తులు చాలామంది ఉన్నారు.
అయ్యప్ప మాలలు వేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంటికి పిలిచి వాళ్ళకి భిక్ష ఇస్తే అమ్మ ఈ మాసంలో దేవాది దేవతలే వస్తున్నారు తిరుగుతున్నారని ఈ మాసం ప్రత్యేకత చెప్పాము. అలాంటి ఒక ఆకలితో ఒక సాధువుని పిలిచి నీ ఇంట్లో అన్నం పెట్టి ఆ సాధువు అన్నం తిన్న తర్వాత ఆ యొక్క ఇస్తరిని ఎత్తేస్తే 7 జన్మల బంధాన్ని 7 జన్మల విలువని 7 జన్మల పుణ్యాన్ని ఆ సాధువు రూపంలో నీకు పుణ్యం దేవుడు సాధువు నెక్స్ట్ టు ది గాడ్ అంతే అమ్మ. నీ యొక్క గొప్పతనాన్ని చెప్పింది ఎవరమ్మా? నువ్వు దేవుడు అనుకో తల్లి, నువ్వు దేవుడు నువ్వు చెప్పగలుగుతావు పోయి ఐ ఆమ్ ది గాడ్ అని చెప్తావమ్మా. నేను పోయి చెప్తా నాయన పలానా ఆయన మహంకాళిరా నాయన, పలానా గొప్ప పనులు చేసిందిరా నాయన, ఇదిగో నేను రాతలు రాశాను అన్నప్పుడు దేవుడికే పేరు తెచ్చిన సాధువు ఇంటికి వస్తే పుణ్యమా పాపమా అమ్మ? కాబట్టి అన్నదానం ఎక్కడ శ్రేయస్కరం చూసావా? భిక్షాటకుడికి భిక్షాట చేసేది ఎవరు? సాధువులే. భిక్షం ఎత్తుకోవడానికి చేయట్లేరు ఎవరు కూడా. అవునండి. 1 రూపాయితోనే అందరు పంచుకుంటున్నామా, లేకపోతే ఏదో ఇస్తున్నామా? ఈ కార్తీక మాసంలో అంటే యావత్ ప్రేక్షకులు కూడా తెలియాల్సిన విషయం ఏంటంటమ్మా, ఎందరో అభాగ్యులు ఆకలితో ఉన్నారు భిక్షలో, లేకపోతే మెట్ల దగ్గర కూర్చొని కదా, ఆ దేవుడి పేరు మీద వాళ్ళకి పండ్లు పలహారాలు ఇచ్చి ఆ దేవత పేరు మీద అన్నదానాలలో వాళ్ళకి విలువనిస్తే అమ్మ, తినే ప్రతి ముద్దలో పరమాత్ముడు పక్కనే ఉండి చూస్తాడు. శివుడు తిన్నాడా ఎప్పుడన్నా? విష్ణు తిన్నాడా? ఏ దేవుడు తినరు. వాళ్ళు కూడా తాగరు, ఏమీ తాగరు. కాబట్టి ఏంటంటే తినేటోడికి పెడదాం, కనీసం వాళ్ళ కడుపు నిండుతుంది. పుణ్యమే కదా పరమాత్ముడు ఇచ్చేది. ఆయన ఎలాగైనా ఇస్తాడు. అలంకరణ చేయండి, కానీ ఇక నువ్వే రుద్దుతావు అట్టి పండ్లు, నేను రుద్దుతా, 100 మంది అట్టి పండ్లే రుద్దుతారు కదా తల్లి. పుణ్యం రావాలి అని అంటే ఈ కార్తీక మాసంలో కొంచెం 1000 రెట్లు వస్తుంది. మిగతా మాసాలు చేసినా ఓకే, కానీ మాసం ప్రత్యేకతమ్మా. ఆ విధంగా తులసి తర్వాత మీరన్న ఉసిరి పుట్టడం, సాధువులందరి యొక్క ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడం, ఇవన్నీ తొక్కెత్తు మాలలు అందరూ వేసారు ప్రత్యేకమైనది. కాబట్టి దేవాది దేవతల భూమండలికి రావడం చేత చల్లనీళ్ళ స్నానం చేస్తే దేవుడు కరుణిస్తాడు, ఆరోగ్యం కాపాడబడుతుంది. కంప్లీట్ దీక్షలో ఉంటే ఎలాగో మనం ఆకాశానికి వెళ్ళి ఆ పుణ్యంగా దేవుడిని చూసిరాం, కనీసం వాళ్ళు వచ్చినప్పుడన్నా మనం పుణ్యంగా కనబడి అయ్యప్ప దీక్షలు వేసి మాల అర్ధమండల మరియు మండల దీక్షలు ఉంటాయి. 21, 41, 42, 47 ఉంటాయి. 2 పౌర్ణమిలు 2 అమావాస్యలు వేస్తారు కొంతమంది. ఇలా ఉన్న ప్రతి ఒక్కరికి ఏంటంటమ్మా, మనం తినే భోజనం మితంగా ఉండి అమితంగా భక్తితో ఉంటేనే మాలకు ప్రత్యేకత. ఎప్పుడైతే విపరీతమైన భోజనాలు, విపరీతమైన రుచికరమైన మనం భోజనాలు లాంటివి చేసామో అమ్మ, వీర్యం ఉత్పత్తి శరీరంలో అయ్యిందంటే మాల విరమణ అయిపోయినట్టే. అందుకే మితమైన భోజనం అంటారు, అమితమైన భక్తి అని అంటారు. 3 పూటల స్నానాలు చేసి 1 పూట భోజనం చేయాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? 1 పూట చేస్తున్నామో లేదా స్నానం? మంచి భోజనం మాత్రం మంచిగా మార్నింగ్ 7 గంటలకి 11 o'clock 3, 4 ఆయన 11 వరకు తింటాడట. ప్రసాదంగా ఎన్ని మొత్తం 7, 8 అవుతాయి. మధ్యలో నీళ్ళు చాయ్ ఉంటుంది. కాబట్టి ధర్మం స్థాపించాలన్న ప్రతి సాధువు గౌరవం ఇవ్వాలమ్మా. ఈ మాసాలు నిజంగా అందరినీ నిజమైన జీవితాలు ఇవ్వాలి. లక్ష్మమ్మ రావాలి, తులసమ్మ రావాలి, తండ్రి మహావిష్ణువు రావాలి, పరమేశ్వరుడు రావాలి, పార్వతీమాత రావాలి. అందరి ఇంట్లోకి వచ్చి ఆయురారోగ్యాలు ఇచ్చి ఒక సాధువులకి రావాల్సిన గౌరవాన్ని ఇచ్చి ధర్మాన్ని స్థాపించే విధముగా మనందరం ముందుకు వెళ్ళాలి. ప్రేక్షకులందరికీ కూడా కార్తీక మాస ప్రత్యేకమైన శుభాకాంక్షలు చెప్తూ, మీరు ఈరోజు ప్రత్యేకంగా పిలిచారు. నేను సుమారు 2 నెలలు అవుతుంది ఏ ఛానళ్ళలో లేను. మిత్రుడు నిన్న ఫోన్ చేస్తే నేను ఇలా వెళ్దామని చెప్పాను. చాలామంది ఛానళ్ళని రిజెక్ట్ చేసుకుంటూ వస్తున్న 2 months నుంచి. చాలామంది అడిగారు కూడా, ఛానల్లో వస్తలేరు స్వామి అది ఇది అడిగితే కొన్ని అనివార్య కారణాల వల్ల నేను రాలేకపోయాను. ముఖ్యమైన విషయం ఏంటంటమ్మా, మీలాంటి ఛానల్ వాళ్ళు ఏదైతే క్వశ్చన్స్ అడిగావమ్మా, అదే ప్రశ్న జవాబులు అందరు గురువులను అడగడం చేత అందరు అదే వినగలుగుతారు. ఇప్పుడు నేను ఒకటి చెప్పేసి ఇంకోళ్ళు ఒకటి చెప్పి వాళ్ళు ఒకటి చెప్పి ఏమైందంటే ఇక మొత్తం ఇక కళ్ళగంప అయిపోయింది. ఆ గంపలో ఉన్న ఆకుకూరలు అయిపోవు, ఏమీ అంబదు. ఇక పోతే ఉంటుంది ఊరి మీద పడి. వాడు ఉంటాడు కదా, మైకి పెట్టుకొని వస్తాడు, 100 రూపాయలకు 5 కిలోలు అంటాడు ఉల్లిగడ్డలు. ఆగుతాడు అమ్మవాడు. వాడు చూసేలోపాడు ఆ ఊరవతలు ఉంటాడు. వాడి దగ్గరికి వీళ్ళు పోరు. 100కు 5 అంటాడు. వచ్చి అరే పిలుస్తాడేమో ఆడ పూరకుంటాడు. అలా కాకుండా ధర్మరక్షణలో మేము ఎప్పుడు ముందుంటాం. కాబట్టి ఒక సాధువునైనా నేను నిజమైన సుభిక్షత ప్రతి ఆడపిల్లకి, నిజమైన ఆయురారోగ్యాలు ప్రతి పురుషుడికి రావాలని చెప్పుతూ మాసం యొక్క శుభాకాంక్షలమ్మ. నమస్కారం. ఓం నమస్తే. గురుగారు, నిజంగా మా సీవియర్ ఓం ప్రేక్షకులకు మీ ఇంతటి అతి ముఖ్యమైన సమయాన్ని మాకు కేటాయించి ఇంతటి కార్తీక మాసం గురించి కావచ్చు, ఈ శివుని భక్తుని గురించి కావచ్చు, ఇంతటి వివరణ తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. చాలా సంతోషం. హర హర మహాదేవ్.